హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు రీసెంట్గా సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ వారి నుండి వెలువడిన ఒక పెద్ద ఎత్తున ఉన్న పోస్టులకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వాళ్ళు రిలీజ్ చేసిన 3 నోటిఫికేషన్స్లలో 3 డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్ అండ్ జూనియర్ లైన్మెన్. ఓకే, ఈ జూనియర్ లైన్ అసిస్టెంట్ ఇంజనీర్ ఏమో 70 పోస్టులు ఉన్నాయి, సబ్ ఇంజనీర్ ఏమో 201 పోస్టులు ఉన్నాయి అండ్ జేఎల్ఎం ఏమో 1000 పోస్టులు ఉన్నాయి. సో హైయెస్ట్ జేఎల్ఎంకి సంబంధించిన 1000 పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో జేఎల్ఎంకి సంబంధించిన పోస్టుల వివరాలు అండ్ వాటికి సంబంధించిన ఏజ్ లిమిట్, ఎట్లా అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలి, ఏమైనా అగ్రిమెంట్స్ ఇవ్వాలన్నా, ఇంకా ఏదైనా ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎలా సిలబస్ ఉంది, ఇలాంటివన్నీ డిస్కస్ చేద్దాం. సో ఇది మనకు నోటిఫికేషన్ ఏ రోజు వెలువడింది అనేది పక్కన పెడితే మనం చూస్తే 19th రోజు నుంచి స్టార్ట్ అయ్యింది. 19th May 2022 నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ డేట్ ఎప్పుడు 8th June 2022. సో ఈ 2 డేట్స్ బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ 2 డేట్స్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలాగే ఫీ పేమెంట్ వచ్చేసి 200 రూపీస్ అప్లికేషన్ ఫీ అండ్ 120 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ. సో ఇక్కడ 120కి ఎందుకు సర్కిల్ చేశానంటే 120 రూపీస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వాళ్ళు ఈ 120 రూపీస్ నుంచి ఎగ్జామ్టెడ్ అనమాట. అది పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఈ జేఎల్ఎం పోస్టులకు సంబంధించిన ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ లోపు ఉండాలి. అయితే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి, అంటే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 ఇయర్స్ ఇచ్చారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వీళ్ళు, ఈ కేటగిరీకి చెందిన అభ్యర్థులు 40 ఇయర్స్ ఉన్నా కూడా ఈ జేఎల్ఎం పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అండ్ 1000 పోస్టులు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ 1000లో ఎల్ఆర్ అని 553 పోస్టులు, అలాగే జిఆర్ అని 447 పోస్టులు. ఎల్ఆర్ అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్ అండ్ జిఆర్ అంటే జనరల్ రిక్రూట్మెంట్. దీంట్లో 553 ప్లస్ 447 మొత్తం కలిపి 1000 పోస్టులు ఉన్నాయి. దీంట్లో మెయిన్గా మీరు ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు నోటిఫికేషన్కి సంబంధించిన వెబ్సైట్ అనేది చూస్తారు, ఆ వెబ్సైట్లో మనకు ఒక హెల్ప్ డెస్క్ నంబర్ ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకోండి, 04023120303. ఓకే, 23120303. ఎందుకు హెల్ప్ డెస్క్ నంబర్? ఏదైనా డౌట్స్ అప్లికేషన్ చేసే సందర్భంలో క్వాలిఫికేషన్కి సంబంధించిన దాంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే దానికి సంబంధించి చూసుకోవచ్చు. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి, సో ఇక్కడ ఎలిజిబిలిటీ ఎస్ఎస్సి అనేది కంపల్సరీ ప్లస్ ఐటీఐ. ఐటీఐలో ఏంది? ట్రేడ్, ఎలక్ట్రిక్ ట్రేడ్, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో కాబట్టి ఎలక్ట్రిక్ ట్రేడ్ ఆర్ వైర్మెన్. ఓకే, లేదు ఎస్ఎస్సి ఇది కంపల్సరీ అంటున్నాం, ప్లస్ ఐటీఐ ఆర్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్. ఇది 2 ఇయర్స్ సేమ్ ఎలక్ట్రిక్ ట్రేడ్లో కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇది ఎలిజిబిలిటీ. అండ్ రిటన్ టెస్ట్, ఇక్కడ మొత్తం ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకు మొత్తం 100 మార్క్స్కి, టోటల్ ఎంత 100 మార్క్స్. దీంట్లో 80 రిటన్ టెస్ట్ ప్లస్ 20 మార్క్స్ అనేది
ఆల్రెడీ సర్వీస్లో ఉన్న ఆర్టిజన్స్ అంటాం. ఆర్టిజన్స్ ఆర్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సేమ్ క్యాడర్లో, అంటే జేఎల్ఎం క్యాడర్లోనే ఆర్టిజన్స్గా లేదా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా వర్క్ చేస్తున్న వాళ్ళకి 20 మార్క్స్ అనేది వెయిటేజ్ ఇచ్చారు. సరే 20 మార్క్స్ ఎట్లా డివైడ్ చేస్తారు? ఎవ్రీ 6 months అంటే 6 months లేదా 180 డేస్ ఆఫ్ సర్వీస్కి 1 మార్క్ చొప్పున. 180 డేస్ ఆఫ్ సర్వీస్కి ఎంత? 1 మార్క్. అంటే మొత్తం కలిపి ఒక 10 years సర్వీస్ చేసిర్రు అంటే వాళ్ళకి కంపల్సరీగా 20 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ రిటర్న్ టెస్ట్కి సంబంధించింది గమనిస్తే, రిటర్న్ టెస్ట్లో 65 మార్క్స్ అనేది సబ్జెక్ట్ ప్లస్ 15 మార్క్స్ అనేది జిఎస్ లేదా జనరల్ నాలెడ్జ్ అంటాం. ఇదేమో ఐటీఐకి సంబంధించిన సబ్జెక్ట్. సో ఈ ఐటీఐకి సంబంధించిన సబ్జెక్ట్లో మరి ఆ సిలబస్ ఏముంటుంది అని చూస్తే, మనం ఐటీఐకి సంబంధించిన సిలబస్ని ఒకసారి గమనిస్తే అందులో ఇచ్చిన సిలబస్ చాలా సింపుల్గా ఉంది. యావరేజ్ స్టూడెంట్స్ కూడా దీన్ని ఈజీగా గెట్ ఆన్ కాగలుగుతారు అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ షార్ట్కట్లో రాస్తాను, టేక్ సమ్ టైమ్. ఎలక్ట్రిసిటీ అండ్ సెకండ్ది బ్యాటరీస్ అని. ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో ఏముంటాయి? కెపాసిటర్స్ అండ్ ఎలక్ట్రిసిటీ ఏంటి, దాంట్లో పొటెన్షియల్ ఏంటి, కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. తర్వాత బ్యాటరీస్ స్టోరేజ్ బ్యాటరీస్ ఎలా ఉంటాయి, రీఛార్జబుల్ బ్యాటరీస్ ఎలా ఉంటాయి, వాటికి సంబంధించి. నెక్స్ట్ మ్యాగ్నెటిజం. తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ. తర్వాత బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. బేసిక్ ఎలక్ట్రానిక్స్లో ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన చాలా విషయాలు ఇందులో వస్తాయి. అలాగే డీసీ మెషిన్స్, తర్వాత ట్రాన్స్ఫార్మర్స్. ఒక ఐడియా కోసం రాస్తున్నాను, మీరు మళ్ళీ వెబ్సైట్ చూసుకొని దాన్ని పేపర్ డౌన్లోడ్ చేసుకొని ముందు పెట్టుకొని ప్రిపరేషన్ కంప్లీట్ చేయాలి. అలాగే ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్. ఓకే, తర్వాత లాస్ట్ బట్ లీస్ట్ ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్. ఇది ఇంపార్టెంట్. ఒక లైన్మెన్గా ఉద్యోగం సాధించాలంటే ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ అనేది కావాలి. అలాగే మనం గమనించే దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, సరే సార్ మరి ఇప్పుడు 20 మార్క్స్ అనేది వెయిటేజ్ ఇచ్చారు కదా, ఇప్పుడు 80 మార్క్స్కి ఈ రిటర్న్ టెస్ట్ పెట్టారు. ఈ 80 మార్క్స్లో ఓసీ అంటే జనరల్ అభ్యర్థులు 40% ఎలిజిబిలిటీ మినిమం క్వాలిఫైయింగ్ తెచ్చుకోవాలి. అండ్ బీసీ వాళ్ళు 35% ఆఫ్ మార్క్స్, అండ్ ఎస్సీ ఆర్ ఎస్టీ వాళ్ళు 30% తెచ్చుకోవాలి. సో ఇది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నమాట. అలాగే పార్ట్ బి వచ్చేసి పోల్ క్లైంబింగ్. ఇది ఆల్రెడీ జూనియర్ లైన్మెన్ అంటే వాళ్ళందరికీ కూడా తెలుసు, ఎలక్ట్రికల్ ట్రేడింగ్ చేస్తున్న అందరికీ, మీ అందరికీ కూడా తెలుసు. సో ఇందులో పోల్ క్లైంబింగ్కి ఎంతమందిని పిలుస్తారు? క్వాలిఫైయింగ్ అయిన దాంట్లో మెరిటోరియస్ వచ్చిన వాళ్ళ దాంట్లో 1:2 ఒక్క పోస్ట్కి 2 పిలుస్తారు, అంటే 2000 మందిని పిలుస్తారనమాట. ఓకే, సో ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే, దీనికి సంబంధించిన శాలరీస్ ఎలా ఉంటాయి? 24,000 నుంచి స్టార్టింగ్ శాలరీ 24,000 నుంచి 39,000 వరకు. సో ఒక మినిమం ఐటీఐ క్వాలిఫికేషన్తో ఒక మంచి శాలరీ 24,000 to 39,000 శాలరీ ప్యాకేజ్ ఉన్న జాబ్ రావాలి అని అంటే ఇది చాలా మంచి టైం, మంచి ప్రిపేర్ కావచ్చు. అండ్ ఈ TSSPDCL అనే దాంట్లో ఇక్కడ మొత్తం మనకు TSSPDCL ఉంటుంది, TSNPDCL ఉంటుంది, సౌతర్న్ నార్థర్న్.
సౌతర్న్కి సంబంధించిన రీజియన్కి సంబంధించిందే ఈ పోస్టులు. అండ్ ఇందులో మనకు మొత్తం మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, సూర్యాపేట్, మెదక్, సిద్దిపేట్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్. ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఈ సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ దాంట్లోకే వస్తాయి. సో ఈ డిస్ట్రిక్ట్లలో ఉన్న క్యాండిడేట్స్కి మాత్రమే, ఈ డిస్ట్రిక్ట్లలో ఉన్న క్యాండిడేట్స్కి 95% ఛాయిస్ ఉంటుంది. సో కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. మంచిగా ప్రిపేర్ అయితే జాబ్ కొట్టే ఛాన్స్ ఈజీగా ఉంటుంది. అలాగే ఇంకొక చిన్న కండిషన్ పెట్టారు ఇక్కడ అగ్రిమెంట్కి సంబంధించి. అగ్రిమెంట్ ఏంటంటే బాండ్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ బాండ్ ఏంటి, జనరల్గా మొత్తం 7 ఇయర్స్కి సంబంధించి పెట్టారు. 7 ఇయర్స్లో 5 ఇయర్స్ ఏమో సర్వీస్, దానికంటే ముందు 2 ఇయర్స్ ట్రైనింగ్ కమ్ ప్రొబేషనరీ అని అంటారు. సో ఈ 2 ఇయర్స్ 5 ఇయర్స్ మొత్తం 7 ఇయర్స్ బాండ్ అనేది అగ్రిమెంట్ ఇవ్వాలి. ఒకవేళ నువ్వు 2 ఇయర్స్ సంబంధించిన దాంట్లో 1 ఇయర్ ట్రైనింగు, 1 ఇయర్ ప్రొబేషన్, 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్లో కనుక నువ్వు జాబ్ వదిలేసి వెళ్ళాలనుకుంటే అప్పటి వరకు నీకు ఇచ్చిన అమౌంట్ ప్లస్ ఒక 30,000 అమౌంట్ నువ్వు వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. అలాగే 5 ఇయర్స్ డ్యూరేషన్ దాంట్లో మొత్తం 6 ఇయర్స్ ఉంది కదా, ఒకవేళ నువ్వు 6 ఇయర్స్ లోపలనే నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు, ఎవరు వెళ్ళిపోరు, ఒక మంచి ప్రొఫెషనల్ జాబ్ ఇది. కానీ ఒకవేళ వేరే నెసెసరీ జాబ్స్ వచ్చినప్పుడు 6 ఇయర్స్ లోపల వెళ్ళిపోవాలనుకుంటే అప్పటి వరకు నీకు ఇచ్చిన శాలరీస్ ఇస్తూనే, శాలరీ రిటర్న్ చేస్తూనే 50,000ని నువ్వు పే చేయాల్సి ఉంటుంది. సరే, ఈ బాండ్ ఎగ్జిక్యూటివ్ అగ్రిమెంట్ అనేది పక్కన పెట్టేద్దాం. జాబ్ గురించి ప్రిపేర్ కావాలి. సో 1000 పోస్టులు ఉన్నాయి. అండ్ ఎవరైతే ఆర్టిజియన్స్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అనే చెప్పాలి. 20 మార్క్స్ అనేది డైరెక్ట్గా యాడ్ అవుతుంది మీకు వెయిటేజ్ రూపంలో. సో ఒకవేళ ఎవరైతే 20 మార్క్స్కి కాంపిటీషన్కి ఎలిజిబిలిటీ లేని వాళ్ళు, ఐ మీన్ సర్వీస్లో లేని వాళ్ళు, అవుట్సోర్సింగ్ ఆర్టిషియన్ సర్వీస్లో లేని వాళ్ళు, జనరల్గా పోటీ పడుతున్న వాళ్ళు 80 మార్క్స్కి కూడా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, మీకు కంపల్సరీగా జాబ్ వస్తుంది. సో చాలా సింపుల్ సిలబస్సే ఉంది. ఈ సింపుల్ సిలబస్లో ఎక్కువ ప్రిపేర్ అవుతూ అందరు కూడా జాబ్ సర్చ్లో ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఉద్యోగ జాతరని నడుస్తుంది తెలంగాణలో. సో దాంట్లో ఈ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండి, చిన్న క్వాలిఫికేషన్ అనుకుందాం. సో ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ క్వాలిఫికేషన్, ఒక మినిమం క్వాలిఫికేషన్తో కూడా ఒక మంచి పేయింగ్ శాలరీస్ ఉన్న జాబ్ కాబట్టి ఎక్కువ మంది ప్రిపేర్ అవుతూ ఎక్కువ మంది జాబ్ కొడతారని అనుకుంటూ ఈ వీడియోని మొత్తం కంప్లీట్గా చూసినందుకు ధన్యవాదాలు. ఇది నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ కామెంట్స్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.